అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే ప్రస్తుతం 24వ తేదీలోపు సెటిల్ అయిన క్లెయిమ్స్కు ఇంతకుముందు నెలాఖరు వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతో సభ్యులు కొంత వడ్డీని కోల్పోతారు. నిబంధనలు మారిన తర్వాత విత్డ్రా చేసుకునేందుకు నెల మధ్య దరఖాస్తు చేసుకున్న సభ్యులు ఆ అదనపు రోజులకు కూడా వడ్డీని అందుకోనున్నారు. ఒక నెల 20వ తేదీ కోటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా 44,335 వడ్డీని పొందుతున్నారు. అయితే అదేవిధంగా 2 కోట్ల ఉన్న సభ్యుడు అదనంగా 88,710 అందుకుంటారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అప్డేట్ చేసిన వడ్డీ లెక్కింపు రూల్స్ ఈపీఎఫ్ సేవింగ్ ఫుల్ విత్డ్రాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు 55 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ చేయడం, వైకల్యం కారణంగా రిటైర్మెంట్, విదేశాల్లో ఉపాధి, 2 నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అప్లై అవుతుంది. విద్య, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పార్షియల్గా విత్డ్రాలకు వర్తించవు. అయితే క్లెయిమ్స్ 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రాసెస్ కాకపోవడం ఆలస్యమవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం నెల పొడవునా క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. దీంతో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుతుంది. క్లెయిమ్స్ తొందర పరిష్కారం అవుతాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా బ్యాలెన్స్ విత్డ్రా చేయనట్లయితే ఈపీఎఫ్ అకౌంట్ 3 ఏళ్ల పాటు యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల తర్వాత అకౌంట్ పనిచేయదు. దీంతో వడ్డీ ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత వడ్డీపై సభ్యుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు ఉద్యోగంలో ఉంటూనే 58 ఏళ్ల తర్వాత కూడా ఈపీఎఫ్ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అయితే ఈ వయసులో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ ఆగిపోతాయి. వాటికి బదులుగా యజమాని ఉద్యోగి ఫండ్స్ అకౌంట్కు వెళ్తాయి. యజమానులు ఉద్యోగి బేసిక్ శాలరీలో 8.33% ఈపీఎఫ్కు జమ చేస్తారు. ఈపీఎస్ను వడ్డీ పొందదు. కానీ సభ్యులు 10 ఏళ్ల పాటు కంటిన్యూగా కాంట్రిబ్యూట్ చేశాక పెన్షన్కు అర్హులు అవుతారు. పీఎఫ్కు చేసే కాంట్రిబ్యూషన్స్పై పాత పన్ను విధానంలో సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఉద్యోగులు చట్టబద్ధమైన 12% కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులో ఈపీఎఫ్ మాదిరిగానే వడ్డీ లభిస్తుంది. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కాంట్రిబ్యూషన్స్ ఏడాదికి వచ్చే ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని కాంట్రిబ్యూషన్ లేకపోతే ఈ లిమిట్ 5 లక్షలకు పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.